హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇదొచ్చేసి ఫ్రైడే వ్లాగ్. సో, ఫస్ట్ అయితే లేవగానే నా మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోతుందనమాట. సో, ఫస్ట్ మిల్క్ వేడి చేసేసి తర్వాత అయితే దోసలైతే వేస్తున్నాను. సో, ఒక పక్క నుంచి కొంచెం ఈరోజు హెన్నా పెట్టుకుందామనైతే అనుకుంటున్నాను. చాలా డేస్ అయింది. అసలు సెల్ఫ్ కేరింగ్ తీసుకోవాలన్నా కూడా కుదరట్లేదనమాట. సో, ఈరోజు కొంచెం హెన్నా టైం తీసుకొని హెన్నా అయితే పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను. అందుకోసం అనేసి హెన్నా పౌడర్ కోసం అనేసి డికాషన్ చేసి పక్కకు పెట్టుకున్నాను. సో, ఇక్కడైతే మా పాపకి బ్రష్ చేయిస్తున్నాను అనమాట. తను బ్రష్ చేయమని చెప్తున్నాను. సో, తను బ్రష్ చేయడానికి మాత్రం చాలా సతాయిస్తదండి. అసలు చూడండి, ఇక్కడ ట్యాప్ దగ్గర తనే నించొని తనే బ్రష్ చేస్తా అని అయితే అంటుంది. ఇంకా తనతో అయితే బ్రష్ చేయిస్తూనే పక్క నుంచి అయితే దోసలైతే వేస్తున్నాను అనమాట. సో, ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి దోస, ఇంకా చట్నీ. సో, 2 కాంబినేషన్ చాలా బావుంటుంది కదా! పల్లీ చట్నీ ఇంకా దోస కాంబినేషన్. సో, ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇదే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా అంటే మధ్యలో అప్పుడప్పుడైతే స్కిప్ చేసేస్తున్నాను. అంటే కొంచెం లేట్‌గా లేచినప్పుడల్లా దోస అంటే టిఫిన్స్ అయితే చేయడం అయితే మానేస్తున్నాను. ఇంకా డైరెక్ట్‌గా రైస్ అయితే పెట్టేస్తున్నాననమాట. సో, ఈరోజు ఫ్రైడే మా హస్బెండ్‌కి కూడా హాలిడే అనమాట. సో, ఫ్రైడే హాలిడే ఇంకా లేట్‌గానే లేచినా కూడా పర్లేదులే అనేసి సో, ఫస్ట్ అయితే దోస ప్రిపేర్ చేసేస్తున్నాను. సో, అంటే మా పిల్లలకైతే పాలు కలిపిచ్చేస్తాననమాట మా పెద్ద పాపకి. సో, మా హస్బెండ్‌కి దోస ఇచ్చేస్తే తనైతే తినేశారు. సో, మా చిన్న పాప అయితే లేచింది. అక్కడ రైమ్స్ అయితే పెట్టేసామనమాట. సో, లేవగానే రైమ్స్ పెట్టేస్తే బెడ్‌రూమ్‌లో ఉన్న టీవీ దగ్గర రైమ్స్ పెట్టేసి టీవీ చూసుకుంటూ అక్కడైతే సమ్‌టైమ్స్ అక్కడే కూర్చుంటుంది. సమ్‌టైమ్స్ మాత్రం బాగా ఏడుస్తుందనమాట. సో, ఈరోజు చూడండి హెన్నా అయితే కలిపేశాను. సో, ఇది ఒక 1 అవర్, 2 అవర్స్ మ్యారినేట్ అయితే పెట్టేస్తున్నాను. సో, తర్వాత ఇప్పుడైతే దోస తిందామని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే దోస తినేసిన తర్వాత మిగతా వర్క్స్ స్లోగా చేసుకుందాంలే అనుకోని సో, ఈరోజైతే స్లోగా చేస్తున్నాననమాట. మా పెద్ద పాపని తీసుకొని మా హస్బెండ్ అయితే బయటికెళ్లారండి. సో, ఇంకా మా చిన్న పాప ఒక్కతే ఉంది కదా అనేసి సో, తనకైతే స్లోగా తినిపించేసి రైమ్స్ చూపిస్తూ కొంచెం కొంచెం తినిపిస్తున్నాను. తర్వాత నేనే తింటున్నాననమాట. సో, ఈ బ్రేక్‌ఫాస్ట్ తినడం కూడా ఒక పెద్ద టాస్క్. సో, ఎవ్రీడే చాలా లేట్ అవుతుంది. కానీ ఈరోజు మాత్రం కొంచెం ఎర్లీగా అయిపోయింది. సో, చూడండి తను ఎలా చూస్తుందో. సో, పక్క నుంచి రైమ్స్ చూస్తుందనమాట. రైమ్స్ చూసుకుంటూ సో, తింటుంది. కొంచెం కొంచెమే తింటది. తనకింకా అంటే అన్నీ టీత్స్ రాలేదు కదా! సో, అందుకనేసి కొంచెం తినదు. కొంచెం కర్డ్ రైస్ అలాంటివైతే కొంచెం తింటుందనమాట. సో, కొంచెం కొంచెం తినిపిస్తూ ఇంకా నేను తింటున్నాను. ఇలా అయితే బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయిందండి. సో, తర్వాత ఈరోజొచ్చేసి పప్పు ప్రిపేర్ చేయాలి అనుకున్నాను. మ్యాంగో పప్పు. సో, పప్పు అనగానే నాకు మా మమ్మీ గుర్తుకొస్తుందండి. సో, ఎవ్రీ ఫ్రైడే మా మమ్మీ స్కిప్ చేయకుండా పప్పు అనేది చేస్తుందనమాట. సో, ఫ్రైడే అనగానే పప్పు చేయకుండా మాత్రం ఉండదు. సో, మా మమ్మీ చేసే పప్పు అంటే మాత్రం నాకు చాలా అంటే చాలా ఇష్టమండి. సో, మా మమ్మీకి మేము 5 మెంబర్స్ పిల్లలం. అయినా కూడా ఏ ఒక్క రోజు కూడా అలసిపోకుండా మా మమ్మీ మా అన్ని పనులైతే చేసి పెడుతుంది. సో, ఇప్పటికి నాకు ఇద్దరు పిల్లలైనా కూడా నేను వెళ్ళిన ప్రతిసారి మా మమ్మీ నా కోసం అన్నీ చేస్తుందనమాట. సో, నువ్వు అక్కడ చేసుకొని ఉంటావు కదా! వద్దులే నేనైతే చేసి పెడతాలే అని చేసి పెడుతుందనమాట. అంత ప్రేమగా చూసుకుంటుంది. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టమండి. సో, ఈరోజు స్పెషల్లీ ఉమెన్స్ డే కదా! సో, ఇలాంటి గ్రేట్ మదర్స్ ఉంటారు. సో, వాళ్ళంటే ఎవరి హెల్ప్ చేసుకోకుండా సో, పిల్లల్ని చూసుకోవడం, ఫ్యామిలీని మెయింటైన్ చేయడం ఇవన్నీ చేస్తారనమాట. సో, అలాంటి మదర్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. సో, నాకైతే ఇంకా ఫ్రైడే అనగానే అదో ఎమోషన్ అనమాట. ఫ్రైడే రోజు సో, కంపల్సరీగా మా మమ్మీ పప్పే చేస్తుంది. నాకు ఆ పప్పు అంటే కూడా చాలా అంటే చాలా ఇష్టం. మీలో చాలామందికి మీ మదర్స్ అంటే ఇష్టమైతే ఉండొచ్చనమాట. సో, ఎందుకంటే వాళ్ళు అంతగా కష్టపడతారు పిల్లలకి. సో, మా మమ్మీకైతే ఎవ్వరు హెల్ప్ చేయకపోయినా కూడా మా మమ్మీ మా ఐదుగురిని చూసుకుందండి. అంత ప్రేమగా చూసుకునేది. సో, ఇప్పటికి కూడా చూసుకుంటది. నాకు ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తది. కానీ తను 5 మెంబర్స్‌ని మా అందరికీ కూడా 1 అవర్, 1 ఇయర్, 1 ½ ఇయర్, 2 ఇయర్స్ గ్యాపే ఉంటది. అంటే అందరు చిన్న పిల్లలమే కదా! సో, అయినా కూడా అంత బాగా చూసుకుందనమాట. సో, అంత
అలాంటి స్టామినా అవన్నీ అయితే మనకి ఎక్కడి నుంచి ఉంటాయి చెప్పండి? ఉండవు కదా! సో, నేను ఇంకా మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను అంతో కొంతో. సో, ఆ ఓపికతోనే ఇప్పుడైతే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటున్నాననమాట. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఉమెన్స్ డే కదా! అందుకనేసి సో, మీతో అయితే కొంచెం షేర్ చేసుకుంటున్నాను. సో, ఇంకా ఇల్లు ఊడ్చుకుంటున్నాననమాట. సో, మా చిన్న పాప చూడండి. సో, టీవీ దగ్గరున్న ఈ కూలర్ ఎక్కేస్తుందనమాట తొందరగా. సో, తనకి ఎక్కడం వచ్చినప్పటి నుంచి అయితే ఏది చూస్తే అది ఎక్కడం స్టార్ట్ చేసేసిందండి. సో, వద్దన్నా కూడా వినదు. అలా ఎక్కి కూర్చుంటుంది. సో, చూడండి ఎలా కూర్చుంటుందో ఎక్కి. సో, నేనైతే భయపడుతూ ఉంటాననమాట. సో, అక్కడి నుంచి ఎక్కడైనా స్లిప్ అవుతుందేమో అని. సో, పక్కనే ఉన్న దివాన్ ఎక్కేసి అదైతే ఎక్కేస్తుంది. చాలా ఫాస్ట్‌గా ఎక్కేస్తుందనమాట. సో, ఇక్కడ నా టీవీ పెట్టమని అడుగుతుంది. సో, బెడ్‌రూమ్‌లో టీవీ కాకుండా సో, ఇక్కడ ముందు హాల్‌లో ఉన్న టీవీ పెట్టమని అడుగుతుంది. సో, నేనొచ్చేసి వద్దు టీవీ అక్కడే చూడు అని అయితే అంటున్నాను. సో, తనకి అవి చెప్పేసి ఇక్కడైతే నేను ఇల్లు ఊడ్చుకోవడం అయితే స్టార్ట్ చేశాననమాట. సో, ఇంకా మా పెద్ద పాప లేదు కాబట్టి ఒక్కరినే మేనేజ్ చేసుకోవడం కాబట్టి ఇలా ఫాస్ట్‌గా చేస్తున్నాను. ఫైనల్లీ అయితే దాని తర్వాత మా హస్బెండ్ ఇంకా వెజిటబుల్స్ తీసుకొచ్చారండి. సో, చూడండి మళ్ళీ ఊడ్చడం అయిపోయిన తర్వాత వెజిటబుల్స్ తీసుకొచ్చారు. సో, ఇప్పుడు వీటిని సెగ్రిగేట్ చేసుకోవాలి. సో, వీటన్నీ సెట్ చేసుకొని ఇంకా పెట్టేసుకోవాలనమాట. సో, ఇప్పుడు చూడండి తినన్నీ తీసి పడేస్తది. సో, ఇవన్నీ కొంచెం హెల్ప్ చేస్తది. కొన్నైతే అన్నీ తీసి పడేస్తదనమాట. సో, నేనైతే వీటన్నిటిని కూడా సెట్ చేసుకుంటున్నాను. సో, ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి కదా! సో, ఇది చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఊడ్చేసుకొని సో, ఈ పప్పు అయితే ఆల్రెడీ కుక్ అయిపోయిందండి. సో, దీన్ని తొందరగా పోపు పెట్టుకుంటే సరిపోతుందనమాట. సో, మీలో ఎంతమందికి పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సో, నాకు మా అమ్మ చేసే పప్పు అంటే మాత్రం నిజంగా చాలా అంటే చాలా ఇష్టం. అది 1 డే పప్పు అయినా కూడా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి ఉంటే మాత్రం తింటానండి. కంపల్సరీగా తింటాను. నాకు అంత ఇష్టం అనమాట పప్పు. సో, డైలీ పెట్టినా కూడా తింటాననమాట పప్పు. సో, పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా అనిపిస్తది నాకు. సో, మా ఇంట్లో ఎక్కువగా అయితే పప్పుని యూజ్ చేస్తామండి. సో, పప్పు ఉండి పక్క నుంచి ఏదైనా ఫ్రై ఉంటే సో, ఈజీగా తినేస్తారనమాట. అందుకనేసి సో, పప్పు అది కాకుండా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కదా! హెల్తీ అన్నట్టు. సో, మా మమ్మీ అయితే ఎక్కువగా పప్పు అయితే ప్రిపేర్ చేస్తుంది. సో, అదే అలవాటు నాకు వచ్చింది. సో, నేను కూడా మోస్ట్ ప్రాబబ్లీ వీక్‌లో 1 ఆర్ 2 డేస్ అయితే పప్పు ప్రిపేర్ చేయాలి అనుకుంటాను. సో, కానీ ఇంకా మా హస్బెండే ఎక్కువ తినరనేసి సో, నేను ఎక్కువగా వెజిటబుల్సే తింటామనమాట. సో, సండే వచ్చేసి చికెన్ అలాంటివి అయితే ప్రిపేర్ చేస్తాము. సో, ఈ పప్పు మాత్రం సో, ఫ్రైడే ఇంకా ఏదో వీక్లీ ట్వైస్ అయితే ప్రిపేర్ చేస్తాను నేను. సో, సమ్ టైమ్స్ అయితే ఇంకా ప్రిపేర్ చేయడం కూడా కుదరదండి. కాకపోతే నేను చాలా తక్కువగా కారం వేస్తానండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా! సో, ఎక్కువగా కారం తినరనేసి సో, నేను ఎక్కువగా రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తాను. అది కూడా చాలా తక్కువగా కారంనైతే యూజ్ చేస్తాను. సో, ఎక్కువ కారం అయితే యూజ్ చేయను. ఎందుకంటే గ్రీన్ చిల్లీస్ అయితే ఎక్కువ కారం అయిపోతాయేమనేసి నేను గ్రీన్ చిల్లీస్ వేయడం కూడా మానేసి కొంచెం రెడ్ చిల్లీ పౌడరే యాడ్ చేసుకుంటాననమాట. సో, అలా చేసుకుంటానండి. అంటే పిల్లల్ని మైండ్‌లో పెట్టుకొని వాళ్ళ ఫుడ్ కోసం సెపరేట్‌గా కుక్ చేయకుండా సో, మేము అదే తినేస్తామనమాట. సెపరేట్‌గా ఏం ప్రిపేర్ చేయమండి. సో, కొంచెం కారం అలవాటు చేయాలనేసి కొంచెం స్పైసీనెస్ అయితే ఉంటుంది. అంతేగాని మరీ ఎక్కువగా ఏముండదు. పిల్లలు తినే అంతే. కాకపోతే మనం కొంచెం ఎక్కువగా కలుపుకొని తినొచ్చు కదా అనేసి ఇంకా నేను కూడా అలవాటు చేసుకున్నాను. సో, యాక్చువల్లీ నాకైతే స్పైసీ అంటే చాలా ఇష్టం అనమాట. నేను చాలా స్పైసీగా తింటాను. కానీ ఇప్పుడైతే బాగా తగ్గించేసాననమాట. సో, సమ్ టైమ్స్ అయితే ఇంక మా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం స్పైసీగా తింటాను. సో, వాళ్ళ కోసం ఇంకా సపరేట్‌గా మా మమ్మీ చేసిస్తుంది కాబట్టి ఇంకా నేను అలా తింటాననమాట. సో, ఇక్కడైతే నాకు ఇంకా సపరేట్‌గా చేసుకోవడం ఎందుకులే అనేసి సో, నేను కూడా కొంచెం చెప్పగానే తింటానండి. మరీ ఎక్కువగా తక్కువగా కాకుండా నార్మల్‌గా మీడియంగా వేస్తాను కారం అయితే. సో, పిల్లల్ని చూసుకొని వేయాలి కదా! వాళ్ళు అసలే తినకపోతే ఇంకెందుకు. సో, నేను ఇంత తక్కువ కారం వేసినా కూడా మా పిల్లలకి మాత్రం ఇంకా స్పైసీగానే అనిపిస్తదంట. నేను ఇంకా కొంచెం నెయ్యి వేసి కొంచెం బుజ్జగిస్తూ తినిపించాలి. సో, అన్నం తినిపించాలంటే మాత్రం కంపల్సరీ 1 అవర్ అయితే పడుతుందండి. అంత కష్టపడాలి నాకు. సో, ఈరోజు వచ్చేసి పప్పుతో పాటు ఇంకా బీరకాయ తీసుకొచ్చారు కదా! ఇంకా మరి ఫ్రైకి వచ్చేసి బీరకాయ ఫ్రై చేద్దామనేసి బీరకాయ కూడా ఇంకా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో, ఇంకా బీరకాయ ఫ్రై అయితే చేయాలండి. సో, అప్పటికే మా పాప ఏడుస్తుంది.
సో కొంచెం తనకి ఫీడింగ్ చేసేసి తననైతే టీవీ దగ్గర అయితే కూర్చోబెట్టాను. సో పడుకుంటుందేమో అంటే మాత్రం పడుకోవట్లేదు అస్సలు. సో ఇంకా మార్నింగ్ లేవగానే ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఆడేసి పడుకుంటుంది తినేసిన తర్వాత. సో ఈరోజు ఇంకా వాళ్ళ అక్క కొంచెం బయటికి వెళ్ళింది కదా, సో తను ఒక్కతే ఉంటే మాత్రం ఎక్కువ టైం నాతో పాటు ఉంటుంది. వాళ్ళ అక్క ఉంటే మాత్రం ఇంకా వాళ్ళిద్దరు కొట్టుకోవడం, ఏడవడం అలాంటివి చేస్తుంటారు. నేను ఇంకా వెళ్ళి మేనేజ్ చేయాలి. సో అలాంటివి ఉంటాయన్నమాట. సో వాళ్ళ అక్క కొంచెం బయటికి వెళ్తే మాత్రం ఇంకా నాతో పాటే వెనకాల ఉంటుంది. సో లేకపోతే వాళ్ళిద్దరు కలిసి నాతో పాటే వస్తారు. సో అలా చేస్తుంటారనమాట. ఇప్పుడు ఒక్కరినే మేనేజ్ చేసుకోవడం కాబట్టి తను కొంచెం పడుకోబెట్టి నేను వర్క్ చేసుకోవచ్చు ఈజీగా. సో లేదంటే చాలా లేట్గా అయిపోతుంది. సో ఇంకా పప్పు కదా, తనకి ఒక సైడ్ నేను ఇక్కడ బీరకాయ కర్రీ చేస్తూనే నేను అక్కడైతే తనకి కొంచెం పప్పు కలిపేసి కొంచెం నెయ్యి వేసేసి ఇంకా రైస్ అయితే తినిపిస్తున్నాను అనమాట. సో ఇది ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే సో అదే కుక్ అయిపోతుంది కదా, మనం అక్కడ ఉండి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే అది ఆల్మోస్ట్ కుక్ అవుతుంది. సో పక్కనే ఉంటుంది కాబట్టి పక్క నుంచి ఉంటాను కాబట్టి సో మధ్య మధ్యలో ఒక్కొక్కసారి వచ్చి కలుపుకుంటూ తినిపిస్తాను అనమాట. ఇంకా అలా తినిపిస్తే 2 వర్క్స్ కూడా ఈజీగా అయిపోతాయి కదా అనేసి నేనైతే అలా బ్యాలెన్స్ చేసుకుంటానండి. సో ఎట్ ఏ టైం 2 వర్క్స్ అయిపోయేటట్టు చూసుకుంటాను అనమాట. సో లేకపోతే దీని దగ్గరే నించుంటే ఇంకా వర్క్ అనేది అవ్వదనేసి నేను అలా చేసుకుంటాను. సో ఇలా చేసుకుంటేనే ఇంకా మనం మేనేజ్ చేసుకోగలుగుతాం, లేకంటే సో అసలు కుదరదండి. ఇంకా వాళ్ళిద్దరికి ఎవ్రీడే అయితే ఇద్దరికి కలిపి తినిపిస్తాను. సో ఇంకా ఈరోజు మా పెద్ద పాప బయటికి వెళ్ళింది కదా అనేసి సో తినిపించేస్తే వచ్చాక తనని మెల్లగా కూర్చోబెట్టి తినిపిద్దామనేసి ఇంకా తినకైతే తినిపించాలి అని తినిపిస్తాను అనమాట. సో ఇదైతే మిక్స్ అయిపోయింది కదా, సో దీనిపైన ఒక లిడ్ క్లోజ్ చేసేసి ఇంకా నేనైతే మా పాపకైతే తినిపించాలన్నమాట. సో మధ్య మధ్యలో ఒక్కొక్కసారి వచ్చి కలిపేసుకుంటున్నాను. ఇది కూడా ఫైనలీ అయిపోయిందండి. సో ఇది ఫైనలీ అయిపోయింది కదా, సో ఇంకా కొంచెం ఏమైనా మెత్తగా అవ్వాలి ఇంకా అనుకుంటే మాత్రం ఇంకా 2 minutes పెట్టేసి సో నేను అలాగే తినిపిస్తాను అనమాట మా పాపకి. సో వంట చేయడం ఒక టాస్క్ అయితే ఇంకా పిల్లల్ని మేనేజ్ చేయడం ఇంకో పెద్ద టాస్క్ అనమాట. ఎంత కష్టం అంటే మెయింటైన్ చేసిన వాళ్ళకే అర్థమవుతుంది అదంతా. సో ఏముంది దాంట్లో మెయింటైన్ చేయడం అని అనుకుంటారేమో, కానీ సో మెయింటైన్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట. సో ఇంకా తనని పడుకోబెట్టేశాను. ఇంకా తను పడుకుంది. ఇంకా ఆఫ్టర్నూన్ అయిందంటే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అయితే పడుకుంటారండి ఒక 2 hours. సో 2 hours అయినా 1 hour అయినా ఇంకా వాళ్ళ డాడీ ఉన్నారు కదా ఈరోజు ఇంకా చాలా లేట్గా పడుకుంటున్నారు. ఇంకా 3 o'clock టైంకి అంటే మేము లంచ్ చేసిన తర్వాత సో నేనైతే పడుకోబెడతాను అనమాట. సో కంపల్సరీ ఎవ్రీడే అయితే సేమ్ అండి. సో 2 to 3 మధ్యలో లేదంటే 2:30 ఆ టైంకి అయితే పడుకుంటారు. సో 4 o'clock కల్లా లేచేస్తారనమాట. సో అలా లేస్తే ఇంకా లేట్ నైట్ పడుకుంటారు కదా, సో బాగా ఆడతారనమాట. అలా ఆడి అలసిపోయి అప్పుడు పడుకుంటారు. అప్పటి వరకు అయితే నార్మల్గా అయితే పడుకోరండి. సో నేనైతే ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడు చాలా డేస్ నుంచి బట్టలు ఉన్నాయి, ఫోల్డింగ్ చేయాలి. సో ఆ బట్టలు అయితే ఇంకా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. వాళ్ళు పడుకున్నప్పుడే ఇంకా నేను ఏదైనా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా, వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకున్నా అలాంటివన్నీ కూడా నేనైతే ఇక్కడ చేసుకుంటాను అనమాట. సో ఇంకా ఈవినింగ్ రెడీ అయిపోయి అయితే బయటికి వెళ్ళామండి. సో ఇదైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నేనంట ఇవి. సో ఏంటంటే ప్రభలు అంటే శివరాత్రి రోజు తీస్తారంట ప్రభలు. సో అవి చూసాము. సో వస్తూ ఇంకా బిర్యానీ తెచ్చుకున్నాం అనమాట. సో ఇంకా ఇంట్లో ఫుడ్ చేయడం ఎందుకనేసి సో ఈవినింగ్ టైంలో బిర్యానీ అయితే తెచ్చుకున్నాము. వచ్చేసి ఇంకా బిర్యానీ అయితే తిన్నామన్నమాట. సో ఈ బిర్యానీ కూడా కొంచెం స్పైసీగా ఉంది. యాక్చువల్లీ నేను తినేది అయితే స్పైసీగానే తింటాను. బిర్యానీ అంటే నాకు స్పైసీగా తినడం చాలా ఇష్టం. కాకపోతే ఇది ఇంకా స్పైసీగా ఉంది. సో కానీ క్వాంటిటీ అయితే బాగా ఇచ్చారండి, చాలా బాగా నచ్చింది. సో ఇది గుంటూరులోంచే తీసుకొచ్చామన్నమాట. సో చాలా బాగా నచ్చింది. సో టేస్ట్ అయితే ఓకే బాగానే ఉంది, కానీ చాలా తక్కువ డబ్బులకి 100 రూపీస్కి సో 2 మెంబర్స్కి సరిపోయేంత క్వాంటిటీ అయితే ఇచ్చారు. సో దీంతోపాటు ఇంకా కట్ట ఇంకా
రైతా కూడా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి హైదరాబాదీ దమ్ బిర్యానీ. సో నాకైతే బాగా నచ్చింది. సో నేనైతే ఫుల్ వీడియో కూడా చేస్తానండి, చాలా బాగుంది ఇది. సో ఇది వచ్చేసి నా మార్నింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్. సో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.